ఆ పాట చాలా యూట్యూబ్లో మంచి వ్యూస్తో అందరం ఉంది. ఈ పాట ఇది అర్థమైందా మీకు? అర్థమైందా? నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన కాబట్టి నాకు చాలా ఇష్టం. గుత్త నాట్ల మీద పుట్టేటట్లు తెచ్చి పిల్ల చెల్లెతో సల్లంగా బతికేదానంటే ఈ చరణం ఎందుకు ఇష్టం అని అంటే ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నా గురించి నేను చాలా చెప్పుకోవాలా వద్దా అని నాకు నమ్ముకు ఏం ఫీల్ కాదు. వచ్చిన కొత్త గాయకులందరికీ మీ అందరికీ ఆదర్శ తెలియజేస్తున్నా. మన జిల్లా నుంచి ఒక్కరైనా ఇద్దరైనా ఎంతమంది సెలెక్ట్ అయినా ఈ పాటలు ఎవరు ఒకరు భాగమైనా కానీ అది చరిత్రలో ఉండిపోయేది కాబట్టి, చరిత్రలో నిలిచిపోయేది కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది అన్న చెప్తాడు త్వరలో. మీ అందరు పాడి విన్న తర్వాత చెప్తాడు, ఇక్కడ అనౌన్స్ చేసిపోతాడు. కాబట్టి అన్నకి మా జిల్లాకు వచ్చినందుకు మళ్ళొక్కసారి మనసు నిండా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా వీలైతే మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దన్న నరాల సుధాకర్ అన్న, కేర్ డిగ్రీ కాలేజ్ అధినేత నరాల సుధాకర్ అన్నకి, అదేవిధంగా మాకు కొంచెం సహకారం అందించినటువంటి మేడం మాజీ మినిస్టర్ ఎమ్మెల్సీ ఆకుల లలిత మేడం గారికి, రఘు సార్కి, అందరికీ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాలని వాళ్ళని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జరిగిన బాక్సింగ్ పోటీలో వెళ్ళింది, స్వర్ణం సాధిస్తుందనుకున్న మహిళా అక్కడ పోయింది. ఇప్పుడు ఏమైంది? డిఎస్పీ అయింది. అవునా? ఆమె నిర్మల హృదయ స్కూల్లో చదువుకున్నది. నేను అప్పుడు అట్లా బైక్ మీద పోతుంటే బస్సు ఎత్తుకోవద్దు అంటే మనం అంటాం కదా మన యాస స్కూల్లో పిల్లలు. అవునా కదా? పోతుండే పాపము ఆమె పోతుండే స్కూల్లో. నేను మా పాప చేస్తుంటే ఆమె స్కూల్లో పోతుండే. అంటే నేను అట్లే మేము ముసలోని కాదు. ఆమె కూడా చిన్న పాప, అంత చిన్న వయసులో ఆమె డిఎస్పీ అయింది. మా నిజామాబాద్ ముద్దు బిడ్డ అని చెప్పుకుంటాం కదా. అవునా? మన ఉమ్మడి జిల్లాలో ముద్దు బిడ్డ. అమరి తరఫున చాలా మంది కూడా వచ్చారు. అట్లా అన్ని రంగాల్లో మనం ఉండాలి. అవునా కదా? సార్ రాసిండు మా గురువు గారు కదా సార్, అన్ని రంగాల ముందడు ఈనాటి మహిళ అంటే అన్ని రంగాల ముందడు వేయాలి. మహిళలే కాదు, పురుషులు కూడా కదా. మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినటువంటి మన అన్నగారు వరంగల్ శ్రీలకు నా పాదాలు వదనాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను రాత్రి 3 గంటల దాకా అన్న దగ్గర మేమందరము 3 గంటల వరకు అన్న దగ్గర ఎందుకున్నాము. అసలైనటువంటి పదాలు ఏందో, అసలు ఈ కార్యక్రమం ఎందు గురించి పెట్టిండో చెప్తా ఉంటే మా కళ్ళకు నీళ్ళు వచ్చి మా కళ్ళకు అనుకున్నాం. అట్లాంటి మాట, అట్లాంటి పాట తన లోపల ఉన్నటువంటి బాధను దిగమింగుతూ ఈ ఇంతటి గొప్ప కార్యక్రమం పెట్టిన నూరేళ్ల నా ఊరు గేయ కావ్యాన్ని 243 చరణాలు. మామూలు మాట కదమ్మా, చాలా జాగ్రత్తగా ఇంకా బాగా ఎక్కిస్తారా? 243 చరణాలు. చరణాలు అంటే తెలుసుగా? 243 చరణాలు రాసిండు. స్టాండర్స్ 243 స్టాండర్స్. ఎందుకంటే 243 స్టాండర్స్ సార్ రాశాడు, అన్నగారు రాశాడు. అది మన 243 మందితో రికార్డింగ్ చేయబడుతుంది. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కినట్ట మీరే చెప్పాలి. ఎక్కినట్టే కదా? అక్కడ ఎక్కినట్టే అంటే మీరందరూ కూడా దానిలో గొంతుగా కలపాలి. మీరందరూ 243 మందిని మిళితం చేసి, ఏమన్నా నేను ఇప్పుడు 243 మందిని మిళితం చేసి ఆ యొక్క గేయ కావ్యాన్ని ఒక మూట కట్టుకొని దాన్ని దోషులకు వెళ్ళే నెమలి పురివిప్పినట్టు పాట రూపంలో పురివిప్పుతున్నాడు మన శ్రీరామ్. కాబట్టి దానికి మనమందరం మద్దతు తెలిపి మీరు గొంతుకను కొత్తగా వచ్చే వాళ్ళు, పాత వాళ్ళు మీ గొంతులను విప్పండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఎక్కువ మాట్లాడను, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నేను ఫస్టే చెప్పిన ఆల్ ది బెస్ట్ సార్. ఎందుకంటే చాలామంది ఇక్కడ యూట్యూబ్లో పాడేటువంటి సింగర్స్ ఉన్నారు. లక్ష్మణ్ ఉన్నది, సాయి ఆదిత్య ఉన్నాడు, వీరే నాయక్ ఉన్నాడు. అంటే మీ గురించి చెప్పాలి.
పాత వాళ్ళ గురించి కొత్త వాళ్ళ గురించి చెప్తుంది. వాళ్ళు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. సాయాలు ఒకసారి నిల్చోవచ్చు. చాలా మంచి మంచి సింగర్ లక్ష్మణ్ వాళ్ళు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటారు. అంటే నేను వాళ్ళిద్దరిని ఎందుకు లేపినంటే మన పెరిగి స్వరూప సృజన చాలా మంది ఉన్నారు. సునీత గారు బాన్స్వాడ సునీత గారు బాన్స్వాడ నుండి వచ్చారు. శివరంజని గారు చాలా మంది వచ్చారు. అంటే వీళ్ళే కాదు, చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ అక్కడ మీరు పాట పాడాలా, స్టూడియోలో రికార్డింగ్లో మీరు పాల్గొనాలా. మీ గొంతుగాను మన నిజామాబాద్ గొంతును, ఇది నాట్ ఓన్లీ నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాలు అక్కడ ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి రూపకల్పన చేసి ఇక్కడ తీసుకొచ్చిన లాస్ట్ చివరిగా మన నిజామాబాద్ జిల్లాకు వచ్చినటువంటి వరంగల్ శరణ్ మనమందరం మద్దతు తెలిపి ఆ పాటను విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ మీ అందరికీ ఆదరణ చెప్పుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ప్రజలందరికీ సభాధ్యక్ష వహిస్తున్న ధన్యవాదాలు. అదేవిధంగా సాయిరావుల గారికి, సంగమన్న గారికి, మా గురువు అశ్వగారు గారికి, మల్లిక్ తేజన్న గారికి, మా ప్రేమగల బావాలు ఇద్దరు సాయిరావుల, అదేవిధంగా రాంప్రసాద్ బాబుకు, ప్రతి ఒక్కళ్ళకు దిగారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఇట్లా జానపదం పెరుగుతాయి. గత 25 ఏళ్ళుగా మేము జానపదాలు ఇది తిరిగిలోనే. దాంట్లో భాగంగా అనేక మంది కవి, గాయకులు, రచయితలు ఎన్నో పాటలు ఉన్నప్పటికీ కూడా మరి ఇంత గొప్పనైనటువంటి కవి మేము ఇలా అదృష్టం మన నిజామాబాద్ జిల్లా అదృష్టం. ఒకసారి అన్న శ్రీనన్న గారిని గట్టిగా చెప్పని కొట్టాలా. ఎందుకంటే మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అన్నకంటే ముందుగా మా గంగ. ఎందుకంటే అన్నని చిన్నప్పుడు పాటలు పెరిగిన తప్పగా అన్నని చూడలేదు, పరిచయం చూడలేదు. కాబట్టి గంగ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మా. అయితే మీ అందరూ చెప్పి 233 చెన్నాను కాబట్టి దీంట్లో మా నిజామాబాద్ కూడా మాకు చాలా సంతోషం అన్న. మీకు పాదాలను తెలియజేస్తున్నాం నా తరఫున, మా అందరి తరఫున. అయితే ముఖ్యంగా అందరూ కూడా సద్వినియోగపరచుకున్నా మంచిగా పాడి అందరూ సెలవుగా ఒక 2 ముందులే కాదు, మినిమం 15 మంది సెలవుగా మన నిజామాబాద్ జిల్లాకి అంత గొప్పగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి చిన్నగా ఉన్నప్పుడు నేను 9 తరగతి ఉన్నప్పుడు అన్న పాట పాడి ఉంది కాబట్టి ఒకసారి మీ అందరి కోసం సిల్కో రామ సిల్కో సిల్కో రామ శంకర్మాలయం వాడి ఒక పాట సినిమాలలో ఆయుధం సినిమాలు అనేక పాటలు రాసిన అన్న
నిజంగా మాకు ధన్యవాదాలు మా జిల్లాకు వచ్చినందుకు. అలాగే మళ్ళీ యూట్యూబ్ మా గంగన్న మా అందరికీ పెద్ద, నిజంగా చెప్పాలంటే మా అందరికీ పెద్ద అన్ని రంగాలు కూడా ఒక అన్న కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ మిత్రుడు రాంపూర్ సాయి, మా గంగ, సంజు అన్న, కాళీ రమేష్, క్రాంతి బాబు, ప్రతి ఒక్కరు మీ అందరికీ కూడా పేరు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి 2 జిల్లాల నుండి మినిమం ఒక 15 నుంచి 20 మంది మన జిల్లా నుంచి సెలక్షన్ కావాలని మనస్ఫూర్తిగా, సెలక్షన్ కావాలని కాదు చిన్న ఛాలెంజ్ చేస్తున్నా, అవుతారని ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఎందుకంటే నా వాళ్ళైతే తెలిసిన వాళ్ళందరూ కూడా మంచి పాడే వాళ్ళే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పాడతారు, సెలక్షన్ అవుతారు. ఆ 240 మందిలో 20 సంఖ్య మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకి ఉంటుందని నేను ఈ సభా సాక్షిగా నాకున్నటువంటి అనుభవంతో చెప్పగలుగుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకటేసారి నమస్కారం. వచ్చినటువంటి కళాకారులందరికీ ఒక చిన్న, అంటే మా సాయి కొంచెం నాకేదో మళ్ళీ విషయము ఆ విషయం అని చెట్టెక్కించింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. అంటే నిజమే సాయి చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి చాలామంది కళాకారులు ఏం చేస్తున్నారంటే మన యూట్యూబ్లో ఎప్పుడు స్టార్లు కావాలి, మన ఫేస్ చూసి ఎప్పుడు మనతో ఫోటోలు దిగాలి, అందరూ ఎప్పుడు సెలబ్రిటీ కావాలని ఆలోచన చేస్తున్నారు. అది చాలా తప్పు. ముందు మనకు రావాల్సింది విద్యా జ్ఞానం. శృతి అంటే ఏంటి, తాళం అంటే ఏంటి, పాట అంటే ఎట్లా పాడాలి, ఎప్పుడు అప్పనం చేయాలి, ఎప్పుడు హమ్మింగ్ చేయాలి, అది ఏడ ఆలాపన ఇవ్వాలి, ఆలాపన శృతి ఆ బేస్లోకి వెళ్ళి మళ్ళీ టాప్లోకి వస్తుంది, మిడిల్లోకి వస్తుంది, మందర స్థాయి అంటే ఏంటి, మధ్యమ స్థాయి అంటే ఏంటి, తారస్థాయి అంటే ఏంటి, ఇది ముఖ్యమైనది చాలా. ఇది మనం పాడే విధానాన్ని కరెక్ట్గా నేర్చుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ అవుతాం తప్ప గంగాధర్ సార్ గుర్తుంటేనో, సాయి గుర్తుంటేనో, గంగక్క గుర్తుంటేనో, సంజు గుర్తుంటేనో, క్రాంతి గుర్తుంటేనో, మళ్ళీ గుర్తుంటేనో ఎవరు సెలక్షన్ కాదు. ఆ సింగింగ్ అనేది స్టూడియోలో పాడితే కరెక్ట్గా మనం అవన్నీ కీబోర్డ్ మీద తెలుస్తాయి. సో కాబట్టి మీకు బాగా వచ్చినటువంటి పాట పాడండి. మీ అందరికీ ఇచ్చే నేను ఒక మంచి సలహా ఏంటంటే మీరు బాగా నిద్రలకించి లేపితే కూడా బాగా పాడతాను చూడండి, ఆ పాడే పాడండి, మీరు సక్సెస్ అవుతారు నేను చెప్తున్నా. కానీ నేను ఈ పలానా పాట పాడితే అందరికీ నచ్చుతుందని పాడతారు చూడారా, అక్కడ ఫెయిల్ అవుతారు మీరు. నాకున్న ఎంతో నేను స్టేట్ లెవెల్లో కూడా జడ్జిమెంట్ చేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక మాట ఇస్తున్నానన్న. ఈ సభ సందర్భంగా అన్న, మీకు తెలుసు నాకు స్టూడియో ఉంది, మీరు ఎవరినైతే ఇక్కడ సెలెక్షన్ చేస్తారో వాళ్ళందరికీ నేను ఫ్రీగా నా దగ్గర నేను ప్రాక్టీస్ ఫ్రీగా చేపిస్తాను నా స్టూడియోలో ఆ పాటను. ఎన్ని రోజులైనా కానీ ఎన్ని మిస్టేక్స్ చెప్పినా సరే నేను సరిదిద్దడానికి నా వంతు నేను సమయం ఇస్తాను. నా స్టూడియో కూడా ఫ్రీగా ఇస్తాను అందరికీ. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు పొగర్ సంజీవ్. నేను మా పెద్దన్న ఆశగంగా గ్రూపులో మా గంగా మేమంతా కలిసి అప్పుడు ఉద్యోగంలో చాలా పార్టిసిపేట్ చేసినాము. అనివార్య కారణాలు నాకు జాబ్ రాలేదు. జాబ్ రిజర్వేషన్ కూడా ఇంత పెద్ద కార్యక్రమానికి మన గొప్ప గాయకుడు, రచయిత మరియు సినిమా రైటర్ అయినటువంటి వరంగల్ శ్రీనాథ గారు ఇంత మంచి కార్యక్రమంలో మనందరినీ కూడా భాగస్వామ్యం చేసి మన జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా నుంచి కూడా తీసుకోవడానికి వచ్చినందుకు అన్నగారికి మన జిల్లా తరఫున, మన కళాకారులందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇంత మంచి సహకారం అందిస్తున్నటువంటి మా గంగాధరన్న మరియు మా రాంపూర్ సాయి, క్రాంతి, సాయిల వల్ల మా గ్రూప్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఎందుకంటే నిజంగా అందరికీ ఆకలి అవుతుంది. చాలా షార్ట్గా 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత మీరు ఎట్లయితే కూర్చున్నారో సేమ్ అట్లా కూర్చుంటే లంచ్ తర్వాత అన్న మాట్లాడతాడు మన ముఖ్య అతిథి వరంగల్ సీనన్న. ఎందుకంటే లంచ్ మనం బ్రేక్ చేయాలి, ఆ బ్రేక్ చేయకుండా మనం కార్యక్రమం నడిపించుకోవాలా. ఏం లేదన్నా, మరి మీ అందరికీ నూతన గాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మీ అందరికీ ఆల్ ద బెస్ట్తో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళకి ముందుగానే కంగ్రాచులేషన్ చెప్తున్నా. పెట్టుకు గంట సపోర్ట్. ఎందుకంటే మీ కార్యక్రమం మా కోసం కాదు, మేము మాట్లాడుకోవడం కాదు, మా గొప్పలు చెప్పుకోవడం కాదు. మరి చాలా సీనియర్ గాయకులు మా అందరికీ పూర్తి ప్రదాత మా ఆర్టిస్ట్ మల్లన్న. తన చేతుల మీద కూడా ఎంతో మంది కళాకారులు తయారయ్యారు. ఆర్టిస్ట్ హీనంగా ఉంటాడు, చాలా మందికి పరిచయం, తిన శిష్యుడే. అప్పుడు పల్లె శిష్యుల్ని బతికిస్తున్న చరిత్ర వీళ్ళది. ఇవాళ జానపదాలను బతికిస్తున్న చరిత్ర మాది. కూర్చోవలసిన పెద్ద వర్షం కోరుకుంటాం మల్లన్న గారికి. మల్లన్న కాక మీ అందరికీ కాక
ఇక అయితే ఇది మామూలు పాట కాదు. నేను ఒక రెండు లైన్లో చెప్పి ముగిస్తా, ఎందుకంటే అందరూ బోర్గా ఫీల్ అవుతున్నారు. బోర్గా ఫీల్ కాదు, రెండే లైన్లు చెప్తా, రెండే లైన్లు. ఈ నూరేళ్ళ నా ఊరు అనేది వేకాలం మామూలు విషయం కాదు, ఇది మామూలు పాట కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చరిత్రకు పునాది. పాటలు వచ్చినాయి కానీ పాటలలో పాట పుట్టడం వేరు, పాట చరిత్రలో గీత గీసుకోవడం వేరు. ఈ పాటల్లో పాట చరిత్రను నిలుపుతుంది. ఈ పాట నూరేళ్ళ నా ఊరు. ఒక్కసారి గట్టే సఫలం కొట్టాలి. ఎందుకు అంటే నేను రాత్రి అందరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక విషయాన్ని బయట తీసుకొచ్చిన. నాకు నచ్చిన కొత్త ఆలోచన ఎందుకు నచ్చింది. మనము ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు వస్తాయి కదా, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు వస్తాయి కదా. ఆ పరీక్షలలో కొంతవరకు జానపదాన్ని ముందుపెట్టుకొని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలు రావడానికి కారణము ఒక కమిటీ ఉంటుంది, తెలుసా మీకు? పరీక్ష పేపర్ తయారు కావడానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ ప్రశ్న పెట్టాలా పెట్టద్దా, ఈ ప్రశ్న రావాలా రావద్దా అనేది ప్రాచుర్యమైతే కానీ ప్రజల దగ్గరికి పోతే కానీ ఆ క్వశ్చన్ అంత ఎక్కియరు. అసలు కమిటీ దగ్గర ఇలా పాట అసలు గుర్తమైందా, పాట రికార్డ్ అయిందా, పాట పుస్తకం వచ్చిందా, పాట రచన కనీసం మీ అందరికి మనందరికి తెలుసా? కానీ తెలియదు. ఆ పాటలతో పాటు పాటలు ప్రచారమైనవి, పాటలు ప్రాచుర్యమైనవి, పాటలు అన్నీ తెలిసినాయి. అవి క్వశ్చన్లు వస్తే జవాబులు వస్తే మనం ఏమనుకోవచ్చు. ఇది అసలు పాట చరిత్రనే ఎక్కలేదు, పుస్తకాలు ఎక్కలేదు, ఇంకా రికార్డు కాలేదు, జస్ట్ సెలక్షన్ మాత్రమే జరుగుతున్నది. ఆ సెలక్షన్ IAS కాలంలో క్వశ్చన్గా వచ్చింది. మీరేమి నా రచనలు ఎవరు కొట్టుకుంటే సపోర్టు. ఇది మామూలు విషయం కాదు అన్న. మీరు చరిత్రను ఎప్పుడో రాసేస్తున్నారు. దీన్ని తిరిగి రాసే శక్తి కూడా రాబోయే తరగతి లేదన్న. లేదు, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాత్రం. కానీ మేము నిజంగా ఇందాక మానవులు అందరూ అన్నారు, ఒక పల్లె చంద్రం రావడానికి ఈ బద్దలవుతుంది, ఈ మెదడు బద్దలవుతుంది, చెక్కలవుతుంది, ముక్కలవుతుంది. కానీ 243 చరణాలు రాయాలంటే ఒంట్లో ఉన్న నరాలన్నీ తెగి రక్తం ఇట్లా దారపడాలి. అసలు రక్తాన్ని దారవలసిన మన పల్లెలు, మన పాటని 25 సంవత్సరాల నుంచి రాస్తున్నాను పాట. మామూలు విషయం మాకు. తన వయసులో ఉన్నప్పుడు తన గుండు మీద ఎన్నికన్నా నాకు తెలియదు, కానీ నిజం వాస్తవం చెప్తున్నా. తన వయసులో ఉన్నప్పుడు గుండు మీద ఎన్నికన్నా నాకు తెలియదు, కానీ ఆ ఎంటికలు రాలిపోయేదాకా రాసింది పాట అన్న కొట్టుంది. ఇది మామూలు పాట కాదు, ఇది మామూలు పాట కాదు, ఇది మామూలు పాట కాదు, ఇది చరిత్ర పాట, చరిత్ర పుట్టంలో ఎక్కించే పాట. ఇంత గురించి నేను ఏం చెప్పాను. సమయం వస్తే మధ్య మధ్యలో చెప్తాను. మైకు నా చేతుల్లో ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఈ సెలక్షన్ కమిటీ అనేది వరంగల్ జిల్లాలో బండి కట్టి మన తెలంగాణ ప్రాంతంలో అనేక ఉమ్మడి జిల్లాలు తిరిగి మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్ర తెలుగు జిల్లాలో కూడా అనేక జిల్లాలు తిరిగినటువంటి బండి ఇవాళ నిజామాబాద్ ఇందూరు బండకు వచ్చింది. ఇక్కడ బండి ఇచ్చిన కాసేపు భోజనం చేద్దాం, మీ అందరి పాటలు విని మీరు సెలక్షన్ వాళ్ళ అందరినీ కూడా ఆ బండ్లు ఎక్కించుకొని పోతాడు ఇప్పుడు మన సీనన్న. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి చారిత్రాత్మకమైనటువంటి ఈ పాట చరిత్రలో నిలిచిపోతే అందులో పాడినటువంటి గొంతులు కూడా చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పాట. తనే 243 చరణాలు పాడచ్చు, తన అద్భుతమైన గాయకుడు కూడా. కానీ ఇది నా పాట కాదు, నూరేళ్ళ నా ఊరు అంటే నా ఒక్కటి కాదు, ఇది మన తెలుగు ప్రజలందరినీ కూడా, తెలుగు ప్రజలందరిలో కూడా సింగర్స్, అద్భుతమైన సింగర్స్ కూడా ఉన్నారు, సీనియర్ సింగర్స్ కూడా ఎదుర్కొన్నాడు. కానీ వాళ్ళు మాత్రమే కాకుండా మట్టిలో నుంచి అప్పుడప్పుడే పురుడు వస్తున్నటువంటి కొన్ని గొంతులు ఉంటాయి, పరిచయమైనటువంటి గొంతులు ఉంటాయి. ఆ గొంతులన్నింటినీ కూడా ఎదుర్కొని అదే బండిలో తీసుకుపోయి మరి ఆ చరిత్రలో తీసుకుపోయే పాటలో భాగస్వామ్యం చేయడానికి వల్ల ఇక్కడికి వచ్చిండు సీనన్న. కాబట్టి సీనన్న కూడా బ్రహ్మాండం పట్టినటువంటి నిజామాబాద్ కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా వాళ్ళందరికీ పేరు పేరున ఆ పాటలో చిన్న భాగస్వామ్యం పొందుతున్నాను. నేను కూడా మీ అందరికీ కూడా సీనన్న తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఆంధ్ర ప్రాంతం వెళ్ళినప్పుడు చాలా మంది మేధావులు అసలు ఈ పాట ఎట్లా రాసిండు, ఈ పాట అసలు ఇంత అద్భుతంగా రాసే శక్తి
మీకు ఎక్కించిన భగవంతుడు అని చెప్పి శ్రీనారాయణ కూడా చాలా మంది అప్రిషియేట్ చేసింది. ఇవాళ ఈ పాట సెలక్షన్ దశలో ఉన్నప్పుడే ఇంత ప్రాచుర్యం పొందితే రేపు ఈ పాట రికార్డ్ అయిన తర్వాత 293 మంది పెట్టి మన హైదరాబాద్ లాంటి నగరంలో ఒక వేదిక పైన ప్రతి ఒక్క సింగర్ పాడుతూ ఉంటే అది టెలికాస్ట్ అవుతూ ఉంటే ప్రపంచం చూస్తూ ఉంటే ఒక్కసారి ఊహించుకొని ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యం. కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ రికార్డు ఇవ్వడం అన్న చెప్పిండు గంగధరన్న. గిన్నిస్ రికార్డు ఖచ్చితంగా కొట్టుడే రాసినటువంటి అన్నది పద్మశ్రీ అప్పుడే. ఇది ఖచ్చితంగా ఇది అయ్యేంత వరకు మనందరం కూడా ఇప్పుడు ఇక్కడ చెల్లె గంగ ఎంత అద్భుతంగా అంటే మేము 8 జిల్లాలు తిరిగినాం. చాలా చక్కగా ఏర్పాటు చేసింది గంగా చెల్లి ఇక్కడ కార్యక్రమం. అన్న కూడా బాగా సంబరపడ్డాడు. చెల్లె అద్భుతంగా ఏర్పాటు చేసింది. నేను వచ్చినాక నీకు తెలుస్తుంది తమ్ముడు. చెల్లెతో పాటు సపోర్ట్ చేసినటువంటి మన అష్టగంగధర్ అన్న, వాళ్ళందరి గురువు అన్న, మన రాపు సాయి అన్న, మన క్రాంతి అన్న, ఇంకా అన్న సంజీవ్ అన్న, తర్వాత సాయి, ఇంకా ఎవరి పేరు మర్చిపోతే ఆడపిల్లలు చెల్లెలు కూడా అందరి పేరు ఒక పేరు మర్చిపోయే పేరు చెప్తే మన బాధపడడం పెట్టుకుంటారు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి గంగకు సపోర్ట్ చేసినటువంటి అందరూ, మన వరంగల్ సినిమా రాసినటువంటి నూరేళ్ళ నావూరు పాట కోసం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నూరేళ్ళ నావూరు తరఫున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అన్న ఈ పాట పుట్టుక ఏంది ఇవన్నీ ఏంటనేది అన్న మొత్తం చెప్తాడు. కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. వినండి పాట. జానపదం యొక్క పవర్ ఏంటంటే ఇదే పాటను విప్లవ సాక్ష్యంగా ముడుగు పడగా మునిపే మునిపే ముడుగు పడగా మునిపే మమ్మల్ని చూడండి. ఇట్లాంటి జానపదాలే విప్లవ సాహిత్యానికి ఉపయోగపడి గొప్ప గొప్ప మేధావులు సైతం దండగానే పంపించి యుద్ధం చేయించి పెద్ద పెద్ద బట్టాపురుషాలు వెళ్ళిపోయింది. అంత గొప్ప కళాకారుడు ముందు చాలా తక్కువ. చాలా గొప్ప గాయకుడు, చాలా గొప్ప గాయకుడు. వీళ్ళ వారసత్వం ఉన్నది. నేను ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజామాబాద్లో నూరేళ్ల నాపాట కావ్యం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతున్నటువంటి పాట కాబట్టి ఆ పాటలో మన చరణం అంటే మీ అందరి చరణం కూడా
ఆటలల్లా ఆట పూలు పెట్టే ఆట ఆటలల్లా ఆట పూలు పెట్టే ఆట ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ అందరితో కూడా మేము పాటలు పాడుకుంటూ ఈ వేదిక నుంచి నేను కూడా సెలెక్ట్ అయినా ఇక్కడ ఈ అన్నవాళ్ళతో సమానంగా ఇలా కూర్చుంటున్నారంటే దానికి పాట ఒకటే కారణం. మీ అందరూ కూడా ఖచ్చితంగా అక్కడి నుంచే మొదలవుతున్నారు. ముఖ్య అతిథులుగా మీరు వచ్చేటటువంటి రోజు మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి జాగ్రత్తగా పాటలు సెలెక్ట్ చేసుకొని మంచి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలని చెప్పని కోరుకుంటూ పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైందే పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైందే కష్టమచ్చినప్పుడు కన్నీళ్ళు తుడిచినావు కంటికి రెప్పోలే కాపాడుకున్నాము కంటికి రెప్పోలే కాపాడుకున్నాము కష్టమచ్చినప్పుడు కన్నీళ్ళు తుడిచినావు కంటికి రెప్పోలే కాపాడుకున్నాము కంటికి రెప్పోలే కాపాడుకున్నాము కంటికి రెప్పోలే కాపాడుకున్నాము జాగ్రత్త వినాలి పాట వస్తారు అందరూ కూడా ఒరిగిన వీరుడికి వందనాలు చెప్పి ఒరిగిన వీరుడికి వందనాలు చెప్పి పోరాట పడిమలో నువ్వు పిలిపినావు నీ పాట వదలను నీ మాట మరువను పాటమ్మా నీ మాట మరువను నీ పాట విడువను పాటమ్మా అందుకని ఉండలేనమ్మా పాటమ్మా నా పాటమ్మా జానపదాల పాటలు వాడి విప్లవ పాటలు వాడి ఇప్పుడు నీటి జెండా పాటలు పాడుకుంటూ మీ అందరి మనల్ని ఇక్కడ దాకా వచ్చినటువంటి అన్నలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేంద్ర థ్యాంక్ యూ. వరంగల్ శ్రీనివాస్ వాస్తవాలు మాత్రమే మాట్లాడతారు. ఇవాళ ఇంటర్నెట్ అంటే ఈ తను ఈ సెకండ్ చచ్చిపోయిన చాలు కానీ గుండు పిల్లు మొదలు కూడా అబద్ధాలు. అందులో నేను అన్ని జిల్లాలు తిరుగుతూ వస్తున్నా. ఇక్కడ అయిన తర్వాత ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ ఉంది. కానీ నిజామాబాద్ ధనమట్టి ఇక్కడికి రాలేదు. నా చెల్లె నాకు అన్నదమ్ములు చనిపోయారు. నాకు ఒక అక్క. ఇది చెల్లె అనుకునే చెల్లె కాదు, నా తమ్ముడు.
మగరాయుడు నిజంగా ఈ చెల్లెకు ఫోన్ చేసి నేను అన్ని జిల్లాలలో నేనే ప్రెస్ మీట్ పెడుతున్నా, కానీ నిజామాబాద్లో మాత్రం చెల్లెకి అప్పచెప్తే రాంపూర్ సాయి తమ్ముడు రాంపూర్ సాయి శివ సాయి నవ్వల క్రాంతి అష్టగంధన నాగన పెద్ద ముసలుడు అదొక కళాకారుల కార్ఖానా, కళాకారుల కర్మగారు. అష్టగంధర్వుల గురించి చాలాసార్లు విన్నా, చూసిన, ఇప్పుడు పరిపూర్ణంగా చూస్తున్నా. తన టాలెంట్ ఏందో నేను తెలుసుకున్నాను. నిజంగా మరొక విషయం ఏంటంటే అన్ని జిల్లాలలో ఇంతమంది గాయనీయులు అమ్మాయిలు రాలేదు, చాలా తక్కువ వచ్చింది. ఆడపిల్లనండి చాలా చాలా గొప్పవాళ్ళు. నేను ఇంతమందితో ఫోటో ఇది ఫస్ట్ టైం. కాలేజీ విద్యార్థులారా లవ్ యూ. తమ్ముళ్ళు మీకు నిజంగా మీ గురించి ఎంత చెప్పినా తక్కువ, అట్లా వదిలిపెట్టాను. ఆ తమ్ముడి గొంతైతే మోటో బొక్కెలా ఉంది. గట్టిగా పాడితే నువ్వు కనుక గట్టిగా పాడితే మనసులో ఫిక్స్ అంటే ఫిక్స్. పోలియోకి నచ్చినోడు నడుచుకుంటూ ఉంటూనే ఉంటాడు. నిజంగా సంజీవ్ గారు, నేను ఫస్ట్ టైం సంజీవ్ గారు చూడడం, గొప్ప కవి రచయితని గాయకుడు అని తెలిసింది. ముఖ్యంగా చెల్లె మీ ఎంబడున్న మీ అంకాపూర్ చికెన్ మీ ఇంట్లో తిన్న సాయి. నేను పుట్టి ఇంతకాలానికి ఒక కొత్త రుచిని చూసిన, ఆ రుచి చూసిండు మా చెల్లె సాయి. ఇద్దరు కలిసి మీ భార్యకు నిజంగా చాలా కృతజ్ఞతలు. చాలా గొప్ప తల్లి స్రవంతి చెల్లె. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు మీరు పచ్చగా పరిణమించాలని సమ్మక్క సారలమ్మ భద్రతని కోరుకుంటున్నా. ముఖ్యంగా నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాత్రికేయులు మాత్రమే కళాకారుణ్ణి, ఒక నాయకుడిని, ఒక ఉద్యమాన్ని మీ భుజాలపై మమ్మల్ని ఎత్తుకొని ఆకాశానికి ఆ తాళం మమ్మల్ని తాకేలాగా చేస్తారు. మీకు మీ గురించి ఏం చెప్పినా కూడా వర్ణనాతీతమే. మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఇందాక సాయినాడు నిజామాబాద్లో కళాకారులకు కొలువ అని. కొలువ కాదు, మీది ఒక వ్యవసాయ రాష్ట్ర పుట్టి మీది. నాకు నా భాష ప్రకారం పోతే మీకు అందరూ చూస్తే మండే అడిగిన మునగనారలా కనిపిస్తున్నాడు. ఈ మునగనార కనుక నాటు పెడితే ఎన్ని వడ్లు పుట్టకొద్ది వడ్లు కావాలి. చాలా గొప్ప. గంగా నాకు చిన్న పర్మిషన్ ఇస్తావా? నా పాటల ఏడుత తెలనాటి ఆడిబిడ్డ ఇంటి చాలారు బంట మీద 6 నెలలకోసారి ఇంటి ఆడిబిడ్డ వచ్చి తాను చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం సన్నగుండేదంట. అత్త మామయ్యైనా ఆడిబిడ్డలైనా మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిగా. ఆడిబిడ్డలు మర్చిపోయి పల్లెల ఆడిబిడ్డలు గంగ పాదాల దగ్గర మీ అందరి పాదాలు ఉన్నాయనుకోండి. నేను మీ అందరి పాదాల దగ్గర నుంచి తాకలేక వచ్చి నేను మీ అందరి కాళ్ళు మొక్కినట్టు. నేను ఇట్లా మాట్లాడితే చాలా భావోద్వేగానికి గురి ఏడవలసి వస్తుంది. నా ఫ్యామిలీలో అందరిని కోల్పోయి నేను అనుకుంటున్నా. నేను ఈ పాట రాసినప్పుడు తమ్ముడు జూపాక శివ అన్న 243 చరణాలు 243 మాత్రం మీరు పాడించాలంటే
ఆ తమ్ముడి మాటలు నేను ఇవాళ అన్ని జిల్లాలకు కారణం పెట్టాలని చెప్తున్నా. గొప్ప తమ్ముడు మా తమ్ముడు గూడూరు మహేష్, మా చిన్నమ్మ కొడుకు రాజు నా కారు నడుపుతూ నన్ను ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఇది గొప్ప కావ్యం నాకు. ఎందుకంటే 25 సంవత్సరాల కింద నేను మొదలుపెట్టిన నాన్న అయిపోయిన తర్వాత రామాయణం మనం చదివినాం. రాముడు ఎదురుడు, సీత ఎదురున్నది, రావణుడు ఎదురుడు మనం చూడలేదు. కానీ ఇది మన చరిత్ర, మన మానవ చరిత్ర, మానవుని కేరళ మా నాయనమ్మ ఉంది ఈ కాలంలో. మా తాతలు గొప్ప పల్లె జీవితాలు, అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆశా భాష, అప్పటి 16 రోజుల పెళ్ళిళ్ళు, అప్పటి వడకలకాలు. అమ్మాయి సౌండ్ అయితే ఎంత సాంప్రదాయంగా తీసుకునేవాళ్ళు, ఎంత చక్కగా పలహారాలు పెట్టుకోబెట్టు. ఏమైంది నా పల్లెకు ఇవాళ అరిసెలు, గారెలు, గరిజెలు, సగినాలు, మడుగులని మిఠాయి హోటళ్ళలో దొరుకుతున్నాయి. ఏమైంది నా ఆడపిల్లలు? రాష్ట్రం 21 మందిని కన్నా తల్లి ఆ కాలంలో ఇప్పుడు ఇద్దరిని కంటే కళ్ళ కథాలు వస్తున్నాయి, పెద్ద ఆపరేషన్ అవుతుంది. సమాజం వెళ్ళిపోతుంది, మానవుడు అంతరించిపోతున్నాడు, రోగాలు రాబోతున్నాయి. ఎటు చూసిన వెంచర్, రియల్ ఎస్టేట్ దందాలు, ఉప్పుడు పిండి, సత్తు పిండి, సగ్గు పిండి, సకినాలు, కందిపుట్నాలు బిడ్డలు పెట్టి పెంచుకున్నారు. ఆ రోజులు ఏమైంది? మన గోవుల పాలు, మన బర్రెల పాలు మనం పిండుకొని కడవల మంది తెచ్చి పౌండ్రులను కోసం మనం పాకెట్ పాలు తెచ్చుకొని చాలా అవుతున్నాం. మన కోళ్ళు, మన దేశవాళి కోళ్ళు, మనం పెంచుకున్న నాటుకోళ్ళను పట్టాలు కట్టి మనం పాలు కోళ్ళు తింటున్నాం. ప్రేమను పల్లెలలో కురిసైపోయింది. ఆడబిడ్డలు కూడా మనసిప్పి అన్నదమ్ములతో మాట్లాడలేని రోజులు. అమ్మగారి ఇంటికి పైనమంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది. తర్వాత ఎత్తిన మొగులను తూకున్న ఇంటి ఆడి బిడ్డ చేత బోధించేది. ఆడిబిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగును కంట నీరు పెట్టేదిరా. మాట మాట అనుకోని మాట్లాడకుండా కుడుదలా పంపుగా కలిపిపోయేదిరా. ఆడిబిడ్డని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా. ఆడిబిడ్డల విలువ తెలవని మానవ జన్మగతం లేదు కదరా. ఇంటి ఆడిబిడ్డ కంట నీరు పెట్టి ఎడమ చేతులు ముక్కు తీరి అమ్మగారికి రాస్తే ఆ ఇంటికి అత్త దరిద్రం, పరమలత్త, అన్నం దొరకదు. అక్కడక్కడ తెలిసి ఉంటుంది. ఆడబిడ్డలు కర్మ మీద కూర్చొనియమను, ఆడబిడ్డ మరణాలు పెట్టి కూర్చొనియమను, ఆడబిడ్డ దూరం చేస్తూ కాళ్ళు నాలుగు కొడితే మనం కొట్టనీయం. మన ఆడబిడ్డే కాదు, ఏ ఇంటి ఆడబిడ్డ అయినా కూడా పరాయి కాళ్ళు తగినప్పుడు ఎంపెట్ ఎప్పిసి మనం కాళ్ళు కొడుతుంది. ఆడబిడ్డ ఈ భూమి ఎంతో ఆడబిడ్డంతో గొప్ప. అప్పుడు వ్యవసాయ పద్ధతులు ఎంత బాగుంది. అప్పుడు చావు ఎక్కడుండే తలగోరు పట్టిన కుండను 3 రంధ్రాలు ఎందుకు కొడతాం, కింద ఎత్తేసిన తర్వాత ఎందుకు ముక్కలు ముక్కలు చేస్తాం. 3 వద్దులు, 5 వద్దులు, 11 వద్దులు, 9 వద్దులు ఎందుకు చేస్తాం? మనం పిండ ప్రదానం ఎందుకు చేస్తాం? జనసూత్రాలు ఎందుకుంటాయి? క్షౌర కార్యక్రమాలు ఎందుకుంటాయి? అప్పటి వైద్యాలు ఎట్లా తొమ్మస్ తెలియజేసినాం, ఎట్లా కాళ్ళ తెలియజేసినాం, ఎట్లా నాగశక్తులు తెలియజేసినాం. బిడ్డలారా, విద్యార్థులారా, మీకోసం ఇది, మీ మనుమన్ల కోసం ఈ చరిత్ర. నేను ఒక అబ్బాయిని అడిగిన హైదరాబాద్ సిటీలో, ఒక కాలేజీ అబ్బాయిని అడిగిన నేను, రైస్ ఎట్లా వస్తాయి అన్న. నేను మా డాడీ బ్యాగ్లో పట్టుకొస్తాడు షాప్ నుండి అన్నాడు. బియ్యం ఎట్లా పడితే నేను బిడ్డలకు తెలియదు. ఈ చరిత్ర మీరు చదువుకోవాలి. ఇది మీకు కావాల్సిన చరిత్ర. ఈ తరం, మా తరం వాళ్ళకు, మా తాతల తండ్రుల పెద్దల చరిత్ర మేము చూసినాం. మీరు మీ ముత్తాతలు, మీ తాతల చరిత్ర మీరు చూడలేదు. మీరు ఈ కావ్యంలో ఉన్నని ఆటలు మీరు ఆడలేదు, అన్ని పాటలు మీరు పాడలేదు. పుట్టగానే మీ అమ్మ, మీ నాన్న 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి పథకపత్రం చేతికిచ్చి ఏబీసీలు నేర్పించారు. మీరు ఇంగ్లీష్
చూడు కాఫీ తాగుతున్నాడు, మంచి పాయింట్లు చింపుకొని షాట్ వేసుకుంటున్నాడు. అమ్మ, అవ్వ, అయ్యా, నాయన అనే పదాలు చాలా కారణం. ఊరపోసమ్మకి ఎట్లా పెట్టుకున్నాం, పొలిమేర చెట్టుని ఎట్లా పెట్టుకున్నాం, బొడ్రాయిని ఎట్లా పెట్టుకున్నాం, గడిపోసమ్మని ఎట్లా పెట్టుకున్నాం. ఆడబిడ్డ పెళ్ళైపోయేటప్పుడు ఆ కడుప పూదిచ్చి ఆ కూరాడు తొలగట్టి ఏడ్చుకుంటూ పోతాడు. అంటే పుట్టి తగ్గింది ఆ ఇంట్లో పెరిగి ఆ చేసుకున్న చికెన్ పోయి 4-3 గంటల దెబ్బలు పడి, కుదులు పడి, తల్లులు పడి ఆడబిడ్డ పుట్టుకుంటున్నందుకు సంతానం లేకపోతే ఆ చెట్టుకు మొక్కి, ఈ పుట్టకు మొక్కి, ఆ రాయికి మొక్కి, ఈ రప్పకు మొక్కి, ఆకుపసలు తాగి, మందులు తిని హాస్పిటల్స్ అని తిరిగి బిడ్డల కంటే ఎదిగకూడదు ఎవరన్నా ఎందుకన్నా అనే రోజులు. ఆనాడు రాత్రం 21 మందిని కన్నా తల్లి కూలికి పోయి వచ్చేటప్పుడు తొవ్వలు కనబడ్డ ఆకలిలో పోసుకొచ్చి కుండలు వేసి ఉప్పుకారం వేసి ఉడకబెట్టి ఆ బిడ్డలు పెట్టుకొని పెంచి పెద్ద చేసుకుంటే అమ్మా అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు అని పాటలు రాసుకొని తల్లిదండ్రుల మాట విన్నవారు. ఇది గొప్ప కావ్యం. ఈ చరిత్ర నేను రాయకపోతే ఎవడు రాయడు. ఇది 100 సంవత్సరాల కింది చరిత్ర, 100 సంవత్సరాల కింది యాస భాషలో ఉన్న చరిత్ర. ఈ కావ్యం పాట బయటికి రాలేదు, పుస్తకం బయటికి రాలేదు. గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఈ పాట నుంచి క్వశ్చన్ వచ్చింది. నూరేళ్ళు నాలుగు రాసిన రచయిత ఎవరు అని. ఈ కావ్యానికి ఎలాంటి పేరు వచ్చినా మా అమ్మ సన్వాల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, దానికి డాక్టరేట్ వచ్చినా, పద్మశ్రీ వచ్చినా, ఇంకేదొచ్చినా నా బిడ్డల సాక్షిగా, ఈ నేల తల్లి సాక్షిగా అదంతా మీదే, ఆ పేరంతా మీదే. నూరేళ్ళ నాలుగు నాది కాదు, మన మానవ జాతిని. మీరంతా గొప్ప గాయకులు, నా ఎంపికలో ఎలాంటి తప్పుపడ్డదు. మీరంతా పెద్ద పెద్ద పేరున్న గాయకులు, ఎన్నో 100 మంది, లక్షల మందిని కూర్చుంటబెట్టి నిలబెట్టి మీరు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం చేసి తెలంగాణ ఉద్యమాన్ని రంగరించి నరాల్లో నింపి వలసాంధ్ర పాలకులను తరిమేలాగా చేసిన మీ పాటలు, మీ ఆటల ముందు నేను చాలా చిన్నోని. ఎందుకంటే నా పాట పాడగలిగే వాళ్ళు నా పాటలు ఎట్లయితే పాడతారు అనేది నేను ఎంపిక చేసుకుంటాను. ఇందులో ఎవరి స్వార్థం ఉండదు. అష్ట గంగాధర్ కానీ, చెల్లె గంగా కానీ, సాయి కానీ, మా తమ్ముడు మల్లిక్ తేజ కానీ నాకు ఎలాంటి సలహాలు కాదు. ఈ కావ్యము నాది ఎట్లా అవుతుంది, నూరేళ్ళ నావు నాది ఎందుకంటే చూపాక శివదిది, గూడూరు మహేష్ది, మా తమ్ముడిది. అన్నింటికి మించి తమ్ముడా నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అని నా తమ్ముడు మల్లిక్ తేజ ఫోన్ చేసినప్పుడు, అన్నా ఇది 9 తీర్ల పూల బతుకమ్మ, ఆడబిడ్డలు పసుపు గౌరవంగా నిలబెట్టిండు. నాకు అందులో ఏ పువ్వు బాధ్యత ఇచ్చినా నేను మీ బతుకమ్మలో ఒదిగి ఉంటా అన్నా. ఈ కావ్యం స్టార్ట్ అయినప్పటి నుండి కావ్యం పూర్తి, అది షష్టి పూర్తి చేసుకునే వరకు నా 2 భుజాలు అందిస్తా, అవసరమైతే నా తల మీద మోస్తాను. తమ్ముడు నా వెంట ప్రయాణం ఇస్తున్నా, నా గొప్ప దేవుడు ఇచ్చిన తమ్ముడు. వీళ్ళందరూ లేకపోతే నిజంగా ఈ పాట ఇక్కడ వచ్చేది కాదు. ఆ పాట అట్లనే ఉంది. 25 సంవత్సరాల నుంచి రాసిన కావ్యం ఇది. 112 సంవత్సరాలు బతికిన ఒక పెద్ద మనిషిని నేను అడిగి నీ జీవన విధానం చెప్పు అంటే చెప్పి లాస్ట్ 4 రోజులతో నాకు ఫోన్ చేసి పిలిచి వాళ్ళ తాత చరిత్ర చెప్పినారు. అదే చరిత్ర నూరేళ్ళ నావు. మనం రాముడు పరిపాలించినప్పుడు ఆ కాలంలో మనం ఉన్నామా, ఈ కాలంలో ఉన్నాం. ఆ కాలంలో ఉన్న వాల్మీకి మహర్షి ఆ కావ్యం రాస్తున్నాడు. ఈ కాలంలో ఉన్న ఈ కావ్యం నేను రాసి మీ చేతుల మీద పెడుతున్నాను. వాల్మీకి మహర్షి ఋషి ఎవరి చేతిలో పెట్టారు, వరంగల్ శ్రీనివాస్ మాత్రం ఈ కావ్యాన్ని మీ చేతిలో పెడుతున్నాడు. అది నాకు
తలా చిటికడు కుంకుమ నా నూరెళ్ళ నా ఊరు తల్లికి మీరందరూ బొట్టు పెట్టి నిండు ముత్తైదువం చేయాలనే ఉద్దేశంతో నా ఆడపిల్లలు పెట్టుకొని ఈ ఊరికి వచ్చిన పాటలు మోసుకొని నేను ఇంతవరకు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది సహాయం చేస్తున్నారు. నేను ఎక్కడ ఉన్న చేయి దాసి వరంగల్ శ్రీనివాస్ అంటాడు ఏ పార్టీ కమ్ముడు ఏ కండవ కొట్టుకోని రాష్ట్రాన్ని తెచ్చుకున్న తప్పు చేస్తే మళ్ళా ముందుగా పెట్టి ముడ్డీలో పడిచి దాన్ని మార్చుకున్న యుద్ధమే చేస్తున్నా. నేను పాలక వర్గాలతో నేను పోరాటమే చేస్తున్నాను తప్పితే ఏ పార్టీకి ఏ కండవ నేను అమ్ముడుకోలేదు. ఎవరి దగ్గర నా పాట కోసం 5 పైసలు చందాలు అడగరాలేదు. మీరంటున్నారు నాకెందుకు చందా అని చెప్పి నేను కేవలం గాయకుడిని నమ్ముకున్నా. నేను మొదట చంద్రబోస్ అన్న దగ్గర పోయి అన్నా ఇట్లా నేను చేస్తుంటే చంద్రబోస్ అన్న నన్ను గట్టి గౌరవించుకొని సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు నన్ను గట్టి గౌరవించుకొని ముద్దు పెట్టి అసలు సిసలైన తెలుగు కవి నువ్వు నీది పుస్తక భాష కాదు స్వచ్ఛమైన తేట జల ఊట లాంటి భాష నీది అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. చంద్రబోస్ నేను ఇంట్లో ఒక చరణం పాడడం నా ఆజన్మ సుకృతం అన్నా ఇదొక ఖండకావ్యం, ఒక గొప్ప చరిత్ర. మీరు ఎప్పుడు చూసినట్టు మాట్లాడాను రైట్గా నాకు ధైర్యం వచ్చింది. తమ్ముడు శ్యామ్ అడిగిన బీమ్స్ మ్యూజిక్ ఆ తమ్ముడిని అడిగిన చాలామంది సెలబ్రిటీ సింగర్స్ అడిగిన అందరూ సయ్యంటే సయ్యన్నారు. వందే మాత్రం సింగర్ అయితే గట్టి కాల్చుకుని ఇప్పుడు తీస్తున్నావు కావ్యాన్ని మంచి టైంలో తీస్తున్నావు అన్నది. అప్పుడు నాకు కొంచెం స్వార్థం పెరిగి నేను రాసుకున్నది పల్లె పాట కదా, మట్టి పరిమాణాలను పెట్టుకునే కదా, ఇంట్లో నా మట్టి బిడ్డల్ని అవకాశాలు రాకుండా ఉన్న అద్భుతమైన అమృత భాండమును దాచుకున్నటువంటి కంఠాలను నేను బయటకు తీయాలని చెప్పి మా తమ్ముడు గూడూరు మహేష్ అన్న నువ్వైతే నేను చేస్తావన్నా అందరిని బయటకు తీస్తావన్నా తిరిగి నన్ను కాలి కట్టకుండా అన్ని జిల్లాలకు నేను చెప్పాడు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. నాకు ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ లేదు. వరంగల్ శ్రీనివాస్ ఇంటర్వ్యూస్ అన్నా సాంగ్స్ అన్నా కూడా నేను ఇచ్చిన టీవీ ఛానల్స్లో నేను చేసిన టీవీ షోస్ చేసిన జడ్జిమెంట్ అవే వస్తాయి తప్పితే నాకు సొంతంగా లేదు. ఇప్పుడు కొత్తగా వరంగల్ శ్రీనివాస్ అఫీషియల్స్ అనే ఒక ఛానల్ ఓపెన్ చేసిన కేవలం 100 కోసం మాత్రమే. ప్రధాని మోడీ గారు సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతారు. నేను వాళ్ళ ఈ పాటను మీరు తలపైన పెట్టాను. మీరు దీన్ని ఢిల్లీ దానికి మోసుకోవాలంటే ఈ కావ్యం గురించి మీరు మీ సోషల్ మీడియా ఖాతాలలో అప్లోడ్ చేస్తే ఇది బాగా వ్యాప్తి చెందుతుంది. దయచేసి వరంగల్ శ్రీనివాస్ అఫీషియల్స్ ఛానల్స్లో మీ ఫలితాలు అందులోనే వస్తాయి. మీరెవరికి ఫోన్ చేసి అడగనవసరం లేదు. ఎవరు సెలెక్ట్ అయ్యారు ప్లస్ మీరు వాడిన బిట్స్ మీరు ఇక్కడ పాడండి. సీనన్న నన్ను సెలెక్ట్ చేయాలని మీరు అనుకుంటారు. మీరు ఎట్లా పాడినా మొదటి నేను అందులో చూసుకోవచ్చు. కాబట్టి వరంగల్ శ్రీనివాస్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఫోను వరంగల్ శ్రీనివాస్ పేరున కానీ గొంగడి కోసి పక్క వారేసి అంగిలాలు అనుకోవాల్సిన గొంగలు నేను. నాకు ఫేస్బుక్ తెలియదు. నా ఫేస్బుక్ మా అన్నపడి చూస్తాడు, నా ఇన్స్టానే నా కొడుకు పెద్దపడి చూస్తాడు, నా ట్విట్టర్ అనే నా చిన్నపడి చూస్తాడు. నాకు ఏది ఓపెన్ చేయాలి. దయచేసి దీన్ని మోసపోవాల్సిన బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నా. మరొకసారి ఈ నిజామాబాద్ గడ్డ మీద నిలబడి మాట్లాడే ధైర్యం నాకు వచ్చినందుకు మా అమ్మ పాదాలకు దండం పెడుతున్నా. మీ అందరి అమ్మల పాదాలకు ఇక్కడికి వచ్చే పర్మిషన్ నాకు ఇచ్చినందుకు మీ తల్లిల పాదాలకు నేను దండం పెడుతున్నా. మరొకసారి మీడియా మిత్రులకు పేరున వరంగల్ శ్రీనివాస్ కళాబోధనలు కృతజ్ఞతలుగా మమ్మల్ని మోసే గట్టి భుజాలు మీకే ఆ ఓపిక ఉంటుంది, మీకే ఆ సాహసం ఉంటుంది, మీకే ఆ ప్రేమ ఉంటుంది. కాబట్టి మీ మళ్ళొకసారి కళాబోధనలు తెలియజేస్తుంది. ఓయ్
చిలకలను రంసిన వాయలో రాజన్న నా ఈగలో నా సిద్ధిలో రాజన్న చిలకలను రంసిన వాయలో రాజన్న ఆందరము వారి వాయలో రాజన్న చిలకలను రంసిన వాయలో రాజన్న ఆందరము వారి వాయలో రాజన్న
మెరిసెటి సిరి మువ్వల ఎంత ముద్దుకున్నావే నెల విరుచుకున్న పూల బంతిలా నా మనసులో చిన్నవే మూసిన పూల పిల్ల మాయ మాటలే కారిగా మా వద్దు అంటారు నా వెంట పోయి నువ్విలా స్వార్థానికే బానిసై మనిషి మాయమైపోయిండురా ఏమై
తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే నీ పాదము మీద పుట్టు మనసని చెల్లెమ్మ తోబుట్టు రుణం తీసుకుంటనే చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే నీ పాదము మీద పుట్టు మనసని చెల్లెమ్మ పొడిసేటి పొద్దు ఓలే ఉరిమేటి ఉరుమును వై మెరిసేటి మెరుపు ఓలే కురిసేటి చినుకును వై మెరిసేటి మెరుపు ఓలే కురిసేటి చినుకును నవరత చినుకులో వీరుల విద్యార్థిలో చెముడుకు వస్తలో వీరుడు విద్యార్థిలో చినుకు వస్తలో వీరుడు విద్యార్థిలో చెముడికి వస్తలో వీరుడు విద్యార్థి
ధన్యవాదాలు తెలియజేస్తూ పాటవాడి రొల్లకు దండం ఆటలాడి రొల్లకు దండం డబ్బు కొట్టి రొల్లకు దండం దరువులేసి రొల్లకు దండం పాటవాడి రొల్లకు దండం వందవాడి గట్టిగా కమ్మలు కొడితే కార్యక్రమాలు ముగిద్దాం. అందరూ వాడితే కెమెరా మేము తీసే అందరికీ కూడా మొదలొకసారి దండాలు చెప్పుకుంటాం. అద్భుతమైన గాయకులు నా జడ్జిమెంట్లో చాలా మంది నాకు ఇక్కడ నుండి అద్భుతమైన గాయకులు కనబడ్డారు. ఎంతమంది వరంగల్ శ్రీనివాస్ అఫీషియల్ ఛానల్ నూరెళ్ళ నావుని సబ్స్క్రైబ్ చేసి చేయలేకపోతారు. నాకు కనబడుతుంది ఎంతమంది చేసిరు అబద్ధాలు అడగదు. ఓకే చెయ్యండి, ఖచ్చితంగా మీ ఫలితాలు అందులోనే కనబడతాయి. ప్రతిదీ నూరెళ్ళ నావుకు సంబంధించింది అందులోనే వస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు 2 సార్లు రావాల్సి ఉంటుంది. సింగర్స్ ఫోన్ పక్క పెట్టండి. ఎంపికైన వాళ్ళు ఒకసారి మీ వాయిస్ రికార్డింగ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి పాడాల్సి ఉంటుంది. లేదంటే అవకాశం దొరికితే ఇక్కడనే పాడించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు హన్మకొండ హైదరాబాద్ పాడించే ప్రారంభిస్తే నేను అప్పుడు ఒకసారి రావాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడు వచ్చిన ఛార్జీలు ఎవరు ఇవ్వరు. ఆ తర్వాత లాస్ట్ రోజు అందరూ 223 మంది పాడిన తర్వాత 460 మందితో ప్రదర్శన ఉంటుంది. మొత్తం సినీ స్టూడియో మీరు వచ్చి పాడి వచ్చేస్తారు. ఆడియోలో మీ వాయిస్, సెలబ్రిటీస్ వాయిస్ ఉంటుంది. ప్రదర్శన రోజు మీరు సెలబ్రిటీస్ అందరూ కలిసి ప్రదర్శన చేస్తారు. ఆ రోజు కూడా వడ్డీగా రావాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ అయినాక ఎవరు ముఖం ఎవరు చూడదు, ఎవరు పైసలు ఇవ్వరు. ఇది వాస్తవం. వరంగల్ శ్రీనివాస్ వాస్తవం మాత్రమే మాట్లాడదు. ఇది చెప్పాలి, చెప్పకుండా తర్వాత మీరు ఇబ్బంది పడతారు. వీటికి కోరస్ ఎంతమంది సెలెక్ట్ అయితే 9 చరణాలకు ఒక చాప్టర్, 9 చరణాలకు కోరస్ పాడాల్సి ఉంటుంది. చరణం కూడా చరణం పాడాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ఎంతమంది రెడీ? కోరస్ ఎంతమంది రెడీ? చేతుల్లో పెట్టండి. ఫుల్గా ఇవ్వాలి చేతులు. థ్యాంక్ యూ చెల్లె. కోరస్ మీరు రెడీ కదా? ఓకే, నాకు జాలిగా కోరస్ అయినా కూడా మెయిన్ అయినా కూడా మీరు వచ్చి పాడవలసి ఉంటుంది. అందులో ఒక లైన్ పాడారు చంద్రబోస్ గారి ఆస్కార్ అవార్డు విజేత. ఇదొక చారిత్రక ఘట్టం. నా అదృష్టంగా భావించుకుంటా, నా జన్మదినం పాడడం అని చెప్పి అన్నాడు. లేకపోతే ఆయన పేరు ఈ మైక్లో ఇంతమంది ముందు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. బోఫోస్ అయితే ఇది ఫ్యాక్ట్. ముఖ్యంగా నేను మరోసారి నిజంగా నాకు ఏ జిల్లాలో ఇంత మంచిగా రాలేదు, ఏ జిల్లాలో ఇంతమంది గాయకులు రాలేదు. చాలా సంతోషపడుతున్నా. నెక్స్ట్ ఈ ప్రయాణం ఖమ్మం డిస్టిక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆ తర్వాత హైదరాబాద్ రంగారెడ్డి కలిపి చేస్తూ ఓయమ్మ పదసీమ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి సింగిల్ లైన్ కోరస్ పాడుకుందామా? అందరికీ కలిసి పాడతారు. అప్పల్ల సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎదుగా Sita
ఇష్టమైన తిండిగా రాయే ఇయ్యాల ఏం తిన్న సూది మందాయే ఉప్పు కారం పడక పాయ మన తరములకు సప్పిడే ఆరోగ్యమాయే దేవ ముందే సెన్సిటివ్